పీడీజీ టిక్కు గారు రోటరీలో పదవులను అలంకరించిన నాయకుడు మాత్రమే కాదు, పదవులకే విలువ తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిత్వం. డిస్ట్రిక్ట్ గవర్నర్, డిఆర్ఎఫ్సి, ఏఆర్ఆర్ఎఫ్సి, ఆర్ఆర్ఎఫ్సితో సహా అనేక కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం రోటరీలో ఏదో ఒక కీలక బాధ్యత టిక్కు గారిని వెతుక్కుంటూ వస్తుందనే స్థాయిలో విశ్వసనీయ నాయకత్వాన్ని ప్రదర్శించారు. ద రోటరీ ఫౌండేషన్ కోసం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన జోన్ 7 కు నాయకత్వం వహించారు. సిటేషన్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అవార్డ్, డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్, రీజనల్ సర్వీస్ అవార్డ్ ఫర్ ఏ పోలియో ఫ్రీ వరల్డ్ వంటి అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు. ఎస్ఎంఎస్ రోటరీ ట్రస్ట్ బిల్డింగ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. సునామీ అనంతరం మగసాని తిప్పలో 64 ఇళ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. విచ్చపురెడ్డి మున్సిపల్ శ్మశాన వాటిక అభివృద్ధికి విశేష కృషి చేశారు. కుర్దిస్తాన్లో చిక్కుకున్న 75 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉరుముడి గ్రామానికి 80 కుట్టు యంత్రాలను అందించి మహిళల స్వాలంబనకు తోడ్పడ్డారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన చిన్నారికి 45,000 ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా నిరాడంబరతను, వినయాన్ని విడిచిపెట్టలేదు. గ్రౌండ్ టు ఎర్త్ అనే పదానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచారు. రోటరీ సభ్యులకు మార్గదర్శిగా, గురువుగా, సలహాదారుగా నిరంతరం అండగా నిలుస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు విలువైన సలహాలు అందిస్తూ అనేక మందికి ధైర్యాన్ని నింపుతున్నారు. సమయపాలన, నాయకత్వం, సరళత, సేవాభావం వంటి విలువలకు ప్రతిరూపంగా నిలిచారు. రోటరీలో ఎన్నో తరాల నాయకులకు స్ఫూర్తిగా కొనసాగుతున్నారు. పదవులు ఆయన్ను గొప్పవాణ్ణి చేయలేదు, ఆయన పదవులను గొప్పవిగా చేశారు. నాయకత్వానికి నిర్వచనంగా మన ప్రియమైన పీడీజీ టిక్కు గారు నిలిచారు.